వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎస్కేడి కాలనీ మహబూబియా థియేటర్ 0 రోడ్డు సమీపంలో 30 షాపులు 300 మంది ద్విచక్ర వాహనాలు రిపేర్ చేసి కార్మికుల కడుపులు నింపుకుంటున్నామని అబ్దుల్ వలీ గౌస్ నిసార్, పాషావలి, ఉస్మాన్, జావీద్, ఇమ్రాన్, అల్తాఫ్ తదితర కార్మికులు వాపోయారు. అయితే ఇక్కడ షాపులను అద్దెకు తీసుకుని 30 సంవత్సరాల నుండి బతుకుతున్నామన్నారు. అయితే ఈ కాలనీలో కొంతమంది ఇంటి యజమానులు ద్విచక్ర వాహనాలు రిపేర్ చేసే కార్మికుల షాపుల ముందు ప్రతిసారి కాల్వలు తీయాలని, ఇక్కడి నుండి షాపులను తొలగించాలని, ట్రాఫిక్ సమస్య ఉందని మున్సిపల్ కమిషనర్కు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంటి యజమానులు కంప్లైంట్లపై మున్సిపల్ అధికారులు జేసీబీలతో వచ్చి షాపుల ముందు చాలా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అయితే షాపులపై వేసుకున్న తడకల షెడ్డు, రేకుల షెడ్డును తొలగించడానికి జేసీబీతో మున్సిపల్ అధికారులు రావడంతో జేసీబీ ముందు అందరూ అడ్డుకోవడం జరిగిందని కార్మికులు తెలిపారు. అలాగే ఈ విషయంపై ద్విచక్ర వాహనాలు రిపేర్ చేసే కార్మికులందరూ గతంలో కౌన్సిలింగ్ సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథికి, మున్సిపల్ కమిషనర్కి మా గోడును వినిపించాము. అయితే ఆటోనగర్ ఏర్పాటు చేసేంత వరకు ద్విచక్ర వాహనాలు రిపేర్ చేసే కార్మికులను ఇబ్బంది పెట్టవద్దని మున్సిపల్ కమిషనర్కు తెలిపారు. అయితే బుధవారం 5 గంటల సమయంలో షాపులపైన వేసుకున్న రేకులను, తడకలను, కాలువలను తీయడానికి మున్సిపల్ అధికారులు జేసీబీతో రావడం సరైన పద్ధతి కాదని కార్మికులు వాపోయారు. అయితే ట్రాఫిక్ అంతరాయం అవుతున్న మెయిన్ రోడ్, శ్రీనివాస భవన్ ముందు, బంగారు బజార్ మెయిన్ రోడ్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతారు. అక్కడ లేని ట్రాఫిక్ సమస్య ఇంత చిన్న కాలనీలో ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పడం ఏంటని మున్సిపల్ అధికారులకు ద్విచక్ర వాహన కార్మికులు నిలదీశారు. అలాగే ఎమ్మెల్యే పార్థసారథి ద్విచక్ర వాహనాల కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆటోనగర్ ఏర్పాటు చేసి వారి జీవితాలను కాపాడాలని కార్మికులు కోరారు. అలాగే ఆదోని మున్సిపల్ కమిషనర్ ద్విచక్ర వాహనాల రిపేర్ చేసి పొట్ట కోసం కష్టపడుతున్న జీవితాలపై ఇబ్బందులు పెట్టొద్దని ద్విచక్ర వాహనాల రిపేరీ కార్మికులు కోరారు. ట్రాఫిక్ అంతరాయం అదెందుకు మరి తొలగించట్లేదు మీరు? శ్రీనివాస భవన్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది కూడా మున్సిపాలిటీ సంబంధించిన బేస్ లోనే కట్టినారు. అది కింద బావి పైన అది సర్వే వెరిఫై చేయడం అనేది శ్రీనివాస భవన్ పక్క వాళ్ళదే. కానీ ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అక్కడ కూడా తొలగించడం. సరే, కొన్ని ఏరియాలో కాదు, మొత్తం టోటల్ బండ్లు రోడ్డు పైన మెయిన్ రోడ్డులోనే ఉంటాయి. అది ట్రాఫిక్ అంతరాయం కలగదా? అవి కూడా తొలగిస్తాం. ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి వచ్చి తొలగించారు. అంటే ఇప్పుడు దీని మీద మీకు కావాల్సిన దృష్టితో తొలగించినారు వాళ్ళు అంటున్నారు. రెసిడెన్షియల్ ఏరియా కంప్లైంట్ల ప్రకారమే తొలగించడం. అంటే ఇప్పుడు ఎన్ని విధంగా రిక్రూట్మెంట్ చేశారు సార్? కంప్లైంట్లు మీరు చేసినామని ఎక్కడెక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ, మెటర్నిటీ హాస్పిటల్ చుట్టూ చేసినాం, చికెన్ సెంటర్లు చేసాము, ఇంతకుముందు ఈ రైల్వే స్టేషన్ తీసినాము. అంటే 1 by 1 తీసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి మధు హాస్పిటల్ ఏరియాలో, భవన్ హాస్పిటల్ ఏరియాలో రోడ్లో ఉన్నాయి. ఏరియా కూడా ఇప్పుడే తొలగించి. ఇంకోటి సార్, ఇప్పుడు చికెన్ సెంటర్లో రోడ్డు డ్రైవర్ల మధ్యలో ఉంటాయి. అది కాలుష్యమైన ఏర్పాటమైన పరిస్థితి. అదెందుకు తొలగట్లేదు సార్? అది కూడా మౌనంగా ఉంటున్నారు. అది చికెన్ సెంటర్ అవన్నీ హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్ ఏరియాలో ఉన్న వాటిని తొలగించుకున్నట్టు మౌనంగా ఉంటున్నారు. ఎందుకు? అది చికెన్ సెంటర్ వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి కాలుష్యమైన సమస్య. అది కూడా ఎందుకు చిన్నపిల్లల హాస్పిటల్, అది ఎంత ఇబ్బంది ఉంటుందని మీకు కూడా గుర్తుంటుంది సార్. దాన్ని ఎందుకు తొలగించట్లేదు అంటున్నారు వాళ్ళు. చికెన్ సెంటర్లోనే తొలగించాలంటావా? ప్లేస్ మొత్తం ప్రైవేట్ పార్టీ ప్లేస్ ను తొలగించాలి అంటున్నారు. తొలగించాలంటే వాళ్ళకి ఎక్కడైనా ఆల్టర్నేటివ్ షాపింగ్ ప్లేస్ కట్టి పంపించాలి. గతంలో మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలింగ్ హాల్ సమావేశంలోనే జరిగినప్పుడు ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలోన ఇక్కడ క్వశ్చన్ వేసి వీళ్ళందరూ పోయి అడిగారండి సార్. అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో ఆ ప్లేస్లో వాళ్ళకి స్థలాలు బుడికిచ్చి ఆ ప్లేస్లో వాళ్ళకు షటర్లు సంబంధించిన షాపులు కట్టించి ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత వాళ్ళకి షాపులు ఖాళీ చేయించచ్చు అని చెప్పి సమాచారం అందించినారంట. ఎందుకు మౌనంగా ఉన్నారు సార్ దాని విషయంలో? మీరు వాళ్ళ ఆ విషయంలో వాళ్ళకు మీరు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? విషయంలో ఇలా చెప్పారు మీరు ఇట్లా జరుగుతుంది సమస్య, దీని పరిష్కారం మీరు చేస్తారా అని తెలపడం జరిగింది. వాళ్ళకు ఖాళీ చేసుకుని ఎక్కడైనా బయటికి వెళ్ళి పెట్టుకోండి. బయటికి వెళ్ళండి కాదు, వాళ్ళకి షాపులు కట్టియాలా అని చెప్పినారంట పార్థసారథి గారు. ఎమ్మెల్యే పార్థసారథి గారు పెట్టి దానిపైన షాపులు వాళ్ళకి కట్టించి ఇక్కడున్న షాపులు ఖాళీ చేపించి ఆ షాపుల్లో ఫ్రీగా ఉండేటట్లు చేపించేటట్లు చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళే చేయమని చెప్పండి ఈ విషయం అని చెప్పినారంట. మరి ఇక్కడున్న సమాచారం ప్రజలు వాళ్ళే అంటున్నారు సార్. కనుక్కుంటాం, అది విచారించి ఏదైనా ఉంటే దానిపై. ఇప్పుడు వీళ్ళే అంటున్నారు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ సమస్య సమస్య కౌన్సిలింగ్ హాల్లో చెప్పినారు, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చెప్పినారు. మరి దీన్ని పరిష్కారం మార్గం చేయకుండా వాళ్ళ మీద ఎందుకు పొదుములు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు సార్ వాళ్ళు. వాళ్ళనే ఇబ్బంది పెట్టడం లేదు.
ఎటువంటి ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది అంటే మేము వాళ్ళ షాపు లోపల తీసేస్తే ఇబ్బంది, రోడ్లో ఉండేది తీసేస్తే అంటే ఇబ్బంది కాదు అని సార్, మీరు ఇప్పుడు అంటారు. ప్రతిదీ రోడ్లో ఇప్పుడు ఒకటి ఇక్కడ సబ్రీ స్టాఫ్ అక్కడ కాదండి, ఇక్కడ రోడ్లో ఉందా లేదా? సార్ ఒకటి నేను అడుగుతున్నాను, ఒకటి సబ్రీ స్టాఫ్స్లోన వర్షం వస్తే మొత్తం వాటర్ అన్న సబ్రీ స్టాఫ్స్ లేకపోతున్నాయి, మరి అది వాటర్ గ్రావెల్ ఎందుకు మీరు క్లియర్ చేయట్లేదు? ఇక్కడే జరుగుతుందా, అక్కడ జరగట్లేదా? అది కమిషనర్ గారిని అడగండి. అది కూడా అడుగుదాం సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు సార్? కృష్ణ సింగ్. ఏం పని చేస్తారు సార్ ఇక్కడ? హలో సార్, మీరేం పని సార్? అసిస్టెంట్ సిటీ ప్లానర్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్కేడి కాలనీ 0 రోడ్లో మనం ఇప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇక్కడ మన గురుగారు, మన మెకానిక్, దేవణ మెకానిక్, అర్జున్ వెల్డరు, వీరందరూ 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. మనం కూడా ఇక్కడ కనీసం 30 ఏళ్ళ పైన అయినాయి. మనకి వీళ్ళు రోజుకి వీళ్ళు కావాలని టార్చర్ చేస్తున్నారు. సిగరెట్ తాగుతారు, టీ షాప్ కూడా వాళ్ళు అవి ఇవి చెప్తారు, కానీ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి టీ షాప్లో, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, అన్ని వీడియోలు తీసి పెట్టిన వాళ్ళే అడ్డం కార్లు పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు వాళ్ళది ట్రాఫిక్ జామ్ కాదంట, మాది ట్రాఫిక్ జామ్ అంటారు. మనిషి అన్నప్పుడు వ్యాపారం 10 నిమిషాలు బండ్లు పెడుతుంటారు. ఇది కొత్త ఏం కాదు. ఆదోళన మెయిన్ రోడ్లో అన్ని ట్రాఫిక్ జామ్ ఉన్నాయి, అన్ని షెడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవి అన్నీ చేయరు. మన ఆదోళన సాహెబ్ నగర్ ఒకటే ముడతారంట, స్పెషల్ ఏముంది సార్ మనకి? ఇప్పుడు మనకే సంవత్సరం కింద చేస్తారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినారు. పది మనకడే ఆదోళన ఎక్కడ రోడ్లు లేవు సార్. ఏం చేసినారు ఇక్కడ మీకు ఇక్కడ ఈ ప్లేస్లో? ఇంతకుముందు ట్రాఫిక్ జామ్ అని అన్ని షెడ్లు తీయాలి, అవి తీయాలని చూపించారు, వాళ్ళు అన్ని తీయాలని. మళ్ళీ ఇప్పుడు పది అదే తీస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు అట్లా? ఏమో ఇక్కడ కావాలని జనాల్లో డిస్టర్బెన్స్ అవి అని చెప్తారు. ఎవరు డిస్టర్బెన్స్ ఉంది? ఇది కొత్త షాపులు ఏమి కదా, 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి. 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మెయిన్ రోడ్లోనే ట్రాఫిక్ ఉన్నాయి. ఇదేమి స్పెషల్ ఏముంది? ఇదేమి హైవే రోడ్ ఏం కాదు కదా సార్. మెయిన్ రోడ్ ఉంటే మనం ఒప్పుకోవచ్చు, అవు సార్ ఇది మెయిన్ రోడ్, ఇది ట్రాఫిక్ అనే అన్నికి. ఇది కాలనీ అంటారు. కాలనీ అంటే 30 ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి థియేటర్ ఉంది, మైవే థియేటర్. అదే ఇది థియేటర్ ఉన్నప్పుడు ఏం కాలేదు, ఇప్పుడంటే ఇది కాలనీ అంటారా? థియేటర్ ఉన్నప్పుడు అన్నీ చేయొచ్చు. సినిమా థియేటర్ పెట్టినారు, అన్ని ఫంక్షన్ హాల్ ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, అంటే కాలనీ ఎట్లయితే సార్ ఇది? ఇప్పుడు అధికారులు వచ్చారా? అధికారులు ఎవరు వచ్చినారు ఇక్కడికి? ఇక్కడ ఎవరు వచ్చినారు? మున్సిపాలిటీ వాళ్ళే వచ్చినారు. అదే ఏమన్నారు? జేసీబీ తీసుకొచ్చి మనం అంతా షెడ్లు గిల్లి పగలు కొట్టాలన్నారు. ఎట్లా తీస్తారా అని చెప్తాడుతున్నాం మేము. మీరేమన్నారు? షెడ్లు లేదు, అన్ని తడకలేదు సార్, షెడ్లు ఏం లేవు. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ పొల్యూషన్ గానీ నాయిస్ గానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. పొల్యూషన్ అని ఇప్పటి వరకు ఏం లేదు. పొల్యూషన్ ఏమి స్పెషల్ ఏం లేదు సార్. ఇది అంటే నివాసం ఉంటున్న వాళ్ళు వాళ్ళ సమస్య ఏంటంటే ఏమంటే అంటే మనసుకి కావాలని చేస్తున్నారు, అంతే, కుట్ర, అంతే, వేరే ఏం లేదు. వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారంటున్నారు కదా, వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయి? సొంతం ఉన్నాయి మా షాపులు. ఇది కాదు సార్, ఇప్పుడు వాళ్ళు మీరు ఏదో ఇబ్బంది పెట్టారు అంటున్నారు కదా కాలనీ వాళ్ళు, ఏ రకంగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? అదే సార్ వీడియో తీసేది, వీడియోలు కావాలని తీసేది, గుట్కాలు తింటారు, సిగరెట్ తింటారు, అవి వాళ్ళదే వీడియోలు ఉన్నాయి. వాళ్ళే సిగరెట్ తాగుతున్నా మనం రికార్డ్ చేసి పెట్టినాం. వాళ్ళ కార్ పార్కింగ్ అన్ని స్థలము, వాళ్ళ కార్లు అడ్డం పెట్టుకోవచ్చు అంట రోడ్డుకి, వేరే వాళ్ళు బండి పెడితే ట్రాఫిక్ జామ్ అంట. ఇప్పుడు కార్డుకు ఫోటో తీసి పెట్టాం, అన్ని తీసి పెట్టినాం మేము. ఫైనల్ గా మీరు ఏమడుగుతున్నారు అధికారులు? ఏం లేదు, మనకి ఇప్పుడు నుంచి ఎట్లా ఉన్నాం అట్లా ఉన్నాం, వేరే ఏం లేదు. మీరు కావాలని డిస్టర్బెన్స్ చేస్తున్నారు, వాళ్ళకి అధికార వాళ్ళకి చాలా సతాయిస్తున్నారు. కాళ్ళకి వీడియో చేసేది, వాళ్ళు కమిషనర్ పట్టించుకోవడం లేదు, అవి పట్టించుకోలేదు, వాళ్ళకి ఏం చేస్తారు పాపం? వాళ్ళు వీళ్ళేం స్పెషల్ ఏం లేదు కదా సార్. వాళ్ళకి సతాయిస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఒక 6 నెలలు కూడా పోయినా కాలువలు తీయండి, డబ్బాలు తీయండి, సామాన్లు తీయండి అంటారు సార్. మీ పేరేమన్నా? నా పేరు నిసార్ అహ్మద్. ఇక్కడ ఏం పని చేస్తారు? నాది షాప్ ఉంది, ఆటోమొబైల్ షాప్. గట్ బాత్ కరో సార్. మేము కస్టమర్, వీళ్ళు అంగడి ఉండాలి, మేము సామాన్కి ఏమన్నా 2 నిమిషాలు కూడా బైక్ పెట్టలేము. అందుకోసం వేరే వాళ్ళు కంప్లైంట్ ఏం చేస్తున్నారంటే రోడ్లు అడ్డుమవుతున్నవి, ట్రాఫిక్ జామ్ అవుతున్నది, ఎవరైనా వస్తే అడ్డుమవుతుంది మాకు అంటారు. దాని సమస్య విడిచిపెట్టండి. మా అంగిట్లు ఉన్నాయి, 6 నెలలు పోయలేదు, సీట్లు తీయండి, కాళ్ళు తీయండి, బండలు తీయండి, డైలీ 400-500 సంపాదిస్తాము. ఆ సంపాదిస్తే మేము ఎక్కడ పెట్టుకోవాలి? ఏమైనా సామాన్లు అయితే అంటే వాళ్ళే బాగుపడిన వాళ్ళలో బాగుండాలా అంటే ఎన్ని ఉంటాయి? కరెక్ట్ ఏమైనా ఉంటే రిక్వెస్ట్ చేయండి, బాబు తప్పు సైడ్కి పెట్టుకోండి, మీరు జాగ్రత్త చూసుకోండి, బట్టి అడ్డు పెట్టదండి. ఏమన్నా అవల్ల పొద్దున్న రాత్రి ఆడే పెట్టుంటే వాళ్ళకి మా అబ్జెక్షన్ చేయాలా? యాదో డైలీ వస్తాం సార్, దీంట్లోనే మా బతుకు ఎట్లా బతకాలో మీరే చెప్పండి. అంటే మీరు ఆడే స్థలం ఏమైనా ఇప్పిస్తే ఆడే పెడతాము, లేదా అంటే మీరే ఎట్లా అంటే వేరే మీ పైన చెప్తాం సార్. అంటే వాళ్ళు ఏం ఇబ్బంది పెడుతున్నారు నీకు ఇక్కడ? ఏం ఇబ్బంది ఏం లేదు సార్. ట్రాఫిక్ అంటే ఏమంటే ఎవరన్నా 2-3 వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది.
ఒకరు కొద్ది అది కూడా గంటలు పెట్టలేము సార్. 10-15 నిమిషాలు అంటే 2-3 నిమిషాలు ఎక్కువ పెట్టలేము సార్. మాకు కూడా మేము కూడా కడుపుకి అన్నం తింటాం సార్. వేరే వాళ్ళ ఇంట్లో కానీ పెట్టలేము. ఎందుకంటే మా బైక్ లేము, పొద్దున్న సాయంత్రం ఇక్కడే లేకుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాలు అంటే చాలా ఎక్కువ అయిపోయా. దాన్ని విడిచిపెట్టండి. 10 రోజులు 15